నమస్తే గాయస్. చికెన్ మసాలా గరం మసాలా ఎన్ని వేయాలి? చికెన్ మసాలా 2, గరం మసాలా. అదే గ్యాస్ గిరాక్ వచ్చారో వెళ్ళాను. మళ్ళీ ఏం లేదు, యూట్యూబ్ ఛానల్ నేను ఓపెన్ చేసినప్పుడు నేను ఏం అనుకోలేదు గ్యాస్. మామూలుగా ఓపెన్ చేశాను నేను. ఇలా చిన్న చిన్నగా అన్నీ చేద్దామని చేశాను గ్యాస్. మామూలుగా నేను డబ్బుల కోసం ఆశపడి యూట్యూబ్ వేయలేదు. ఇప్పుడు కాకపోతే అంత మానిటైజ్ నా ఛానల్ ఇంకా మానిటైజ్ కాలేదు గ్యాస్. అట్లా అంటే 21 సబ్స్క్రైబర్స్ ఓన్లీ. ఏంటంటే నేను కూడా ఏదో సాధించాలి, మంచిగా యూట్యూబ్లో పేరు తెచ్చుకోవాలి, పేరు లేదు కాబట్టి పేరు తెచ్చుకోవాలని చేస్తున్నాను గాయస్. ఎలానో ఫ్రెండ్స్లో వాల్యూ లేదు, చుట్టాల్లో వాల్యూ లేదు, కనీసం యూట్యూబ్ ద్వారా మనకు ఏదో అసలు పేరు వస్తుంది, పేరు వస్తుంది అని చెప్పి చేశాను గాయస్. సాధిద్దాం, వేద్దాం, ఏముంది, ఫోన్ ఉంది, వేద్దాం. ఫోన్తోనే కదా గాయస్ చేయాల్సింది. మనం ఏం కష్టపడేది ఉందని జీవితంలో కష్టపడుతూనే ఉన్నాము. చూద్దాం, మీ అందరి సపోర్ట్ వల్ల ఏ స్థాయి వస్తుందో తెలియదు కదా గాయస్. సో అందుకనే మీ అందరి ముందు నేను రావాల్సి వస్తుంది. నేను వస్తాను గాయస్, రెగ్యులర్గా ట్రై చేస్తాను. నా లేజినెస్ని పోగొట్టడానికి ట్రై చేస్తాను. చాలా లేజీగా నేను సిగ్గుపడతాను, లేజీ
వల్ల నా లైఫ్ అంత దరిద్రం అయిపోయింది గైస్. అందుకనే ఎలాగైనా యూట్యూబ్లో కంటిన్యూగా నా ఫేస్ చూపించి మీ ముందు వస్తానని చెప్పి ఆ దేవుడితో ప్రార్థిస్తున్నాను. మీ అందరి వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వల్ల కొద్దిగా ముందుకు పోతానేమో అని చూస్తున్నాను గైస్. ఏదో జీవితంలో ఏదో పీకడం ఏమీ అవసరం లేదు. మీ అందరి అభిమానం వస్తే చాలు గైస్. మీ అందరి అభిమానం పోయినప్పుడు అలాగే యూట్యూబర్ నాయన మొగల్ రహమత్ కనిపించడానికి చూపిస్తే చాలు గైస్. అంతే ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్లో. అంతే ఏం సంపాదించాలి ఏం చేయాలని లేదు గైస్. ఏదో ఒకటి కూర్చున్నాము, షాప్లో కూర్చున్నాము, సంపాదిస్తున్నాము, ట్రై చేస్తున్నాను, ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. చదువుకున్నాను గాయస్, డిగ్రీ వరకు చదువుకున్నాను. బీటెక్ నేను చదవాలనుకున్నాను కానీ కొన్ని హెల్త్ కారణాల వల్ల అప్పట్లో డ్రాప్అవుట్ అయిపోయాను. కానీ డిగ్రీ చేసుకున్నాను. చుట్టాలందరూ అనుకుంటున్నాడు ఏం చదవలేడు, అందుకనే ఇట్లా ఉన్నాడు అనుకుంటున్నారు. కానీ కొంచెం పార్టీయా నేను ఈ రోజుల నుంచి షాప్ని పట్టించుకోవట్లేదు గాయస్. ఈరోజు పట్టించుకుంటున్నాను. ఈరోజు కూర్చున్నాను కాబట్టి కొద్దిగా అలా నడుస్తుంది. లేకపోతే డాడీని కూర్చోబెట్టి కొద్దిగా నేను ఇంటి పర్సనల్ వర్క్ చేసుకున్న వల్ల షాప్ అంతా డౌన్ అయిపోయింది. ఒక నెల రెంట్ కూడా ఇవ్వలేదు. 4,000 ఇచ్చాను, ఇంకా 2,000 ఇవ్వాలి. అంతలోనే మళ్ళీ రెంట్ వచ్చేసింది. జమ చేసి మళ్ళీ ఇవ్వాలి గాయస్. 3,000 దాకా జమ అయినా, ఇంకా 3,000 జమ చేసి ఇవ్వాలి. 6,000. సో అలా గాయస్ జీవితం నడిపిస్తూ ఉన్నాను. నేను డిగ్రీ డిస్కంటిన్యూ, అది డిగ్రీ కూడా చదవలేదు, ఇంటర్ కూడా చదవలేదు. మా మామయ్యలే నన్ను ఏతాలు చేస్తున్నారు గాయస్. ఇంటర్ కూడా ఉంది, డిగ్రీ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. వీళ్ళకి ఏది తెలియదు. నేనేమో బయట పోవాలని చెప్పి నాకు చాలా పెద్ద ఆశ. గల్ఫ్లో వెళ్ళి జాబ్ చేయాలని. 10 ఏళ్ళు నా పాస్పోర్టు ఎక్స్పైర్ అయిపోయింది గైస్. 2015లో డబ్బులు లేక నేను చాలా ఇబ్బందితోనే అసలు పాస్పోర్ట్ చేయించుకోను, గతి లేకుండా గైస్. నాకు ఆ గతి లేకపోవడం వల్ల నేను పాస్పోర్ట్ చేయించలేదు. 2015లో చేపిస్తే కింద విషయాలు रुपए फोन पे पर प्राप्त हुए। అది గ్యాస్ స్టోరీ. వీళ్ళందరూ ఏదో వీడు పిచ్చోడు. ముఖ్యంగా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది గ్యాస్. నేను చదువుకునేటప్పుడు 2009లో శ్వాస పోయి శ్వాస వచ్చింది. ఇప్పుడు
హెల్త్ ప్రాబ్లము. దానివల్ల నేను కొద్దిగా ఇబ్బంది పడ్డాను. దానిలో వీళ్ళందరూ ఏమనుకున్నారంటే చదువు ఆపేసినాడు వీడు, ఇంతవరకు ఏ జాబ్స్ చేశాను గాయస్, ఎందుకు చేయలేదు, కాకపోతే స్టెబిలిటీ లేదు నా దగ్గర. టీచింగ్ జాబ్ అన్నీ చేసిన, బయటికి పోవాలి అని 2009 నుంచి నేను పార్ట్ టైం మొదలుపెట్టాను, జాబ్ చేశాను, రిలయన్స్లో చేశాను, స్కూల్ ఫీల్ అన్నీ చేసినాను గాయస్. చేసి షాప్ పెట్టాను 2021లో. ఈ చుట్టాలు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వీడు ఏం చదవలేదు అందుకని ఇట్లా. కాకపోతే నా మెయిన్ ఏంటంటే నేను బయట దేశం పోవాలి, ఎంతో అంత సంపాదించాలి, కొద్ది టాప్లో ఉండాలని నాకు ఆశ గాయస్. ఎవరనుకోరు చెప్పండి, ఒక అమ్మ ఒక నాయనకు మనం పుట్టిన తర్వాత అమ్మ నాయన ఏమనుకుంటారు, మగ పిల్లోడు అన్నప్పుడు చాలా ఆశలు ఉంటాయి ప్రతి అమ్మకు ప్రతి నాయనకు. ఆశ నిరాశ అయిపోయింది గ్యాస్. 2015 నా దగ్గర పాస్పోర్ట్ డబ్బులు లేక ఎదురు కింద పోయిన వాడి 2015 చేపిస్తే ఒక్కడు తీయలేదు కాసి. హైదరాబాద్లో అయితే నమ్ముకుంటే గోక్కోవాల్సింది మనం. కన్సల్టెన్సీలో పోయి ఒక్క 2-3 లక్షల దాకా నా ఎంత లాస్ అయిపోయినాయి కాదు. మెడికల్ ఫెయిల్ చేసేసి వీసా వచ్చింది, మెడికల్ ఫెయిల్ చేసి మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తే ముఖ్యంగా ట్రావెల్ పాయింట్ గాయస్, ఈ బషీర్బాగ్ ట్రావెల్ పాయింట్ అని పెద్ద ఫ్రాడ్. అట్లా అని చెప్పి ఎవరు హెల్ప్ చేయలేదు, ఏం చేయలేదు, ఇక్కడనే ఉన్నాను కూర్చొని. ఇంకా ట్రై చేసినా కూడా అవ్వట్లేదు. చూద్దాం ఆ దేవుడు ఎప్పుడు కనుకరిస్తాడో గాయస్. అది ముఖ్యంగా ఈ వ్యూవర్స్తో మీ అందరితో చెప్పుకోవాలనిపించింది గాయస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి గాయస్, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇంకేమంటారు, ఇది తొందరగా గుర్తొచ్చి సావదు నాకు. సబ్స్క్రైబ్, ఫాలో, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో గాయస్. థ్యాంక్ యూ వెరీ మచ్. Love you so much guys.